హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టూల్ గురించి చెప్తాను. అయితే ఫస్ట్ మనము ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్స్ అంటే విండోస్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకపోతే గేమ్స్ కావచ్చు. ఓకే, సపోజ్ గేమ్స్ గురించి చెప్తాను. కొన్ని గేమ్స్ 1 GB ఉంటాయి, కొన్ని గేమ్స్ 1 GB లోపలే ఉంటాయి, కొన్ని గేమ్స్ 10 GB ఉంటాయి, కొన్ని గేమ్స్ 20 GB కూడా ఉంటాయి. అయితే 3 GB వరకు మనం రైడ్ చేసుకోగలుగుతాము. ఓకే, 8 GB వరకు కూడా రైడ్ చేసుకోగలుగుతాము. కాకపోతే 10 GB, 20 GB, 30 GB గేమ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అలాంటి గేమ్స్ని మనం రైడ్ చేయడానికి లేదు ఛాన్స్. ఓకే, అయితే అలాంటి గేమ్స్ని మనం డివిడీలో రైడ్ చేయలేం కాబట్టి ఆ గేమ్స్ని సిస్టంలో నుంచే ఎగ్జిక్యూట్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేయడానికి ఒక టూల్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. అదేంటంటే డైమండ్ టూల్స్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా దగ్గర కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ సైజ్ చూడండి ఒకసారి. 13 GB ఉంది, ఈ 5 GB, 7 GB ఇలా ఉంటున్నాయి కదా. అయితే ఇలాంటి గేమ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి డీమన్ టూల్స్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ డైమండ్ టూల్స్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, డైమండ్ టూల్స్ లైట్. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే, డైమండ్ టూల్స్ లైట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ అని ఇచ్చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా చేయాలో చెప్తాను. సెటప్ ఫైల్, ఇవి క్రాక్ ఫైల్స్ అనమాట. సెటప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ నోట్స్ అని ఒక టెక్స్ట్ ఫైల్ అని చూసారా, ఇది మీరు ఓపెన్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే, దీన్ని నేను రన్ చేస్తున్నాను సెటప్ ఫైల్ని. ఇక్కడ లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఇంగ్లీష్ వదిలేండి. ఇక్కడ ట్రయల్ వర్షన్ తీసుకోండి. నెక్స్ట్, ఇవి డెస్క్టాప్ పైన మీకు షార్ట్ కట్ కావాలనుకుంటే టిక్ మార్క్ పెట్టండి, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్, ఇది డిఫాల్ట్గా సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ అవుతుంది. మీరు అలా కాకుండా ఇంకెక్కడైనా మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ ఇచ్చి లొకేషన్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది దీనికి అఫిలియేటెడ్గా ఒక బ్రౌజర్ అనేది వచ్చింది, అది మనకు అవసరం లేదు. ఇక్కడ రన్ చేసే ముందు ఈ టిక్ మార్క్ తీసేయండి. ఇప్పుడే రన్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇంకా క్రాక్ని అప్లై చేయాల్సి ఉంది. ఇక్కడ ఫినిష్ అని ఇచ్చేయండి. ఇక్కడ క్రాక్ 32 బిట్, క్రాక్ 64 బిట్ అని ఉంది కదా. మీ సిస్టమ్ 32 అయితే 32, 64 అయితే 64. ఓకే, నేను 64ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది ఐకాన్ వచ్చింది కదా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లొకేషన్ అని ఇవ్వండి. ఓపెన్ లొకేషన్ అని ఇస్తే ఇది ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ మెయిన్ డైరెక్టరీ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, లోకల్ డిస్క్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ డీమన్ టూల్స్. ఓకే, ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్, ఇక్కడ రీప్లేస్ అని ఇచ్చేయండి. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే ఇది ఫుల్ వర్షన్గా వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి,
గేమ్ ఫైల్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలా లేవు. ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ లాగే ఈ గేమ్ ఫైల్స్ మారిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. యాడ్ ఇమేజ్, ఆ గేమ్ ఇమేజెస్ ఎక్కడున్నాయో అక్కడ నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓపెన్, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.